సిపిఐ ఎంఎల్ ప్రజాపంద కుక్కునూరు మండల కమిటీ ఆధ్వర్యంలో R&B రోడ్డుపై పడిన గోతులు పునర్నిర్మాణం చేయాలని 2వ లేయర్ రోడ్డు నిర్మాణం చేయాలని కుక్కునూరు మండల తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా జరిపి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కుక్కునూరు గ్యాస్ గోడౌన్ గోతులు ఉన్న రోడ్డు వద్ద రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్కే గౌడ్ మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేసిందని, కుడుములపాడు ఆంధ్ర సరిహద్దు నుంచి ఏలేరు వరకు 43 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం గత 8 నెలల క్రితం చేసింది నాసిరకంగా ఉందని, ఈ రోడ్డు నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని, 8 నెలలు కాకముందే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నిత్యం ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోలు, బస్సులతో ప్రయాణించే ప్రయాణికులు, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉండి అనేక గ్రామాల నుంచి జగ్గారెడ్డిగూడెం, భద్రాచలం హాస్పిటల్ కు వెళ్లే రోగులు సకాలంలో హాస్పిటల్ కు చేరక వైద్యం అందక ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని, ఇంత జరుగుతున్న R&B అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, 2వ లేయర్ రోడ్డు నిర్మాణం చేయించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించారని, 2వ లేరు వెంటనే నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద R&B డివిజన్ జిల్లా అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు బి సత్యనారాయణ, పార్టీ మండల కార్యదర్శి కె కల్లయ్య, POW నాయకులు ఎస్కే మున్ని, ఉపేందర్, మడివి నవీను, గంగరాజు, ఎస్ రాజు, సోడె దేవయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంద, వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంద, ఊడ్చాలి R&B రోడ్డుపై పడ్డ గోతులను, ఊడ్చాలి R&B రోడ్డుపై పడ్డ గోతులను, ఊడ్చాలి R&B రోడ్డుపై పడ్డ గోతులను, వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంద, వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంద, వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంద, ఊడ్చాలి R&B రోడ్డుపై పడ్డ గోతులను, ఊడ్చాలి